మామిడి పంట అంటే గుర్తొచ్చే ఊరు చిత్తూరు. మనందరికీ అన్నం పెట్టే రైతులు తోకన్ల కోసం క్యూలో నిల్చున్నారు. వాళ్ళ చేతుల్లో మామిడి కాదు, నెరవేరని కలలే ఉన్నాయి. ఫ్యాక్టరీల కేతులు మూసుకుంటున్నా సరే అందరికీ టోకన్లు దొరుకుతాయని చిన్న ఆశతో కొన్ని వందల మంది గేటు ముందర వేచి చూస్తున్నారు. ఆశతో రేయి పగలు ఇక్కడే గడుపుతున్నారు. అవును, ఇది కేవలం వ్యాపారం కాదు, వారి జీవితం, వాళ్ళ కళ, వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి చేసే పోరాటం. మామిడి సంవత్సరానికి ఒక పంట, ఆ సంవత్సరానికి ఒక పంట మీద ఎన్నో అప్పులు చేసి ప్రతిరోజు తన మామిడి చెట్లు ఒక బిడ్డలాగా చూసుకొని అలాంటి పంట నష్టపోతే మాకు మరణ శిక్ష మరియు ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అట్లని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. తీసుకొని మనకు న్యాయం చేయాలని సదరు మంత్రులను